తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుందా? పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఇలాంటి ఫలితాలు రావడానికి కారణాలేంటి? లోక్సభ ఎన్నికల్లో సక్సెస్ ఫార్ములాను కమలం పార్టీ ఎలా రీచ్ అయింది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పార్లమెంటు ఎన్నికల్లో చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 35% ఓట్లు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని అమిత్ షా పార్టీ నేతలకు ఎన్నికలకు ముందు దిశానిర్దేశం చేశారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓట్లు సాధించింది. అయితే 35% ఓట్లతో పాటుగా 10 సీట్లు సాధించాలని బీజేపీ అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అనుకున్నన్ని ఓట్లు శాతం సాధించినా సీట్లు సాధించడంలో కాస్త వెనుకబడిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. 10 సీట్లు వస్తాయనుకుంటే 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకున్నన్ని ఓట్లు రావడంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమా ఆ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగతా పార్టీల కంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించుకుని ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మోదీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది. మరోసారి మోదీ అధికారంలోకి వస్తారంటూ ప్రతి ఇంటికి ప్రచారం చేయడంలో బీజేపీ కార్యకర్తలు సక్సెస్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోడీకే ఓటు వేయాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. తద్వారా ఎప్పుడూ లేనంతగా ఓట్లు బీజేపీకి పడ్డాయనే చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. మరోవైపు మోదీ తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. ఆయన ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత మోదీ గ్యారంటీ అంటూ ప్రధాని ప్రజలకు దగ్గరయ్యారు. తద్వారా తెలంగాణ ప్రజలను మోడీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా మోదీ వేవ్ బలంగా వీయడంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ తన సత్తా చాటిందని పార్టీ వర్గాలంటున్నాయి. 8 లోక్సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రజల్లోకి వెళ్లి లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ మంచి ఫలితాలను సాధించింది. ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ప్రజల పక్షాన విస్తృతంగా పోరాటం చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తామే అసలైన ప్రతిపక్షంగా నిలిచి అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు బీజేపీ నేతలు. తద్వారా అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలని ఆ పార్టీ యోచిస్తోంది. మరి బీజేపీ అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది వేచి చూడాలి.